వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం. సమస్త శుభాలు కలిగించేటటువంటి తల్లి, సమస్త సన్మంగళాని భవంతోని తన భక్తులందరినీ కటాక్షించేటటువంటి తల్లి, ఆనంద కర్పూర నీరాజనం అందుకుంటూ ఉన్నది ఆనంద కందాయినైనటువంటి ఈ తల్లి. ఆ అమ్మవారి యొక్క వైభవం వర్ణించటం గణపతికి సత్యమా, వాచస్పతికి సత్యమా, బృహస్పతికి సత్యమా, సజీపతికి సత్యమా అంటే ఇక్కడ ప్రస్తుతం గణపతి మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. చిన్న శేషవాహనం మీద అమ్మవారు ఈ రోజున తిరుచానూరు మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తూ వాహన సేవలకు నాంది వాచకాన్ని పలుకుతూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద నిష్ణాతులైనటువంటి పండితులు వ్యాఖ్యానానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగు భాషలో, కన్నడ భాషలో శ్రీ పి రాఘవేంద్ర గారు, శ్రీ టి మురళీకృష్ణ గారు, వీరంతా భక్తులకు వీణుల విందైనటువంటి రసరమ్యమైనటువంటి వ్యాఖ్యానం. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీం పద్మావత్యే నమః. అత్యంత వైభవంగా సకల భక్తజనులకు నేత్రోత్సవంగా తిరుచానూరులో వేంచేసి ఉన్న చల్లని తల్లి, ఆనందాల కల్పవల్లి, మధురమైనటువంటి భావాలకు రంగవల్లిగా ఉండి మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. వీటితో పాటు భక్తులందరూ మోక్షాన్ని చేరుకోవటానికి, జ్ఞానభక్తి వైరాగ్యాలు పెంపొందించటానికి ఒక మార్గంగా, ఒక ఉపాధేయంగా ప్రాగమానుసారంగా ఉదయం జరిగేటువంటి ధ్వజారోహణ కార్యక్రమంలో సమస్తమైన దేవతలకందరికీ, ఋష్యాదులందరికీ, ఖేచరులకందరికీ గరుత్మంతుడిని ఒక ఆశ్రయంగా చేసుకుని ఆహ్వానం పంపగా ఇతరమైనటువంటి ఆహ్వానాలు అందుకున్నటువంటి భక్త కోటి అంతా తరలి వచ్చింది అమ్మవారి పాదపద్మాలు సేవించడానికి. ఈరోజు వాహనాలలో ప్రథమంగా చినశేష వాహనం మీద అమ్మవారు చక్కగా మురళిని ధరించినటువంటి గోపాలకృష్ణ రూపంలో మురళీధరుడుగా వేణువుని ధరించి అమ్మవారు మనకి సాక్షాత్కరించేటువంటి అపురూపమైన దృశ్యం ఇది. ఇది ఏ పురాణాలలో మనకి కనిపించదు, ఏ ఆగమ శాస్త్రాలలోనూ మనకి లభ్యం కాదు. ఒక అరుదైనటువంటి వినూత్నమైన మనోహరమైన భక్తియుతమైనటువంటి అలంకార విశేషం ఈ కార్తీక బ్రహ్మోత్సవాలలో. అమ్మవారు పుడితే ఆడపిల్లల మీద మమకారం తీరక పుట్టిన మగపిల్లలకి చక్కగా జడలల్లి, జడకుచ్చులు పెట్టి, చక్కగా చామంతి పువ్వులు పెట్టి, ఆ పిల్లవాడిలో అమ్మాయిని రూపం చూసి తల్లిదండ్రులు మురిసిపోతారు. అదే విధంగా అమ్మాయిలు కన్నా పుడుతూ ఉంటే అబ్బాయి వేషం వేసి చక్కగా కృష్ణుడి రూపం వేసి నెమలి పింఛాన్ని పెట్టి ఒక వేణువుని చేతికిచ్చి మురిసిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. కానీ ఈరోజు తల్లిదండ్రులే పిల్లలమైన మనకందరికీ ఆనందాన్ని కలిగజేస్తూ ఉన్నారు. అది విశేషం. స్వామివారు వేణుధరుడుగా బ్రహ్మోత్సవాలలో సాక్షాత్కరించడం మనకందరూ ప్రతి వ్యక్తి మనస్సు కలి ప్రభావం చేత కలిప్యామమై ఉంటుంది కనుక సమస్తమైన మానవులందరినీ ఉద్ధరించడానికి స్వామివారి కలియుగ ప్రారంభంలోనే దివ్య అర్చావతార మూర్తి రూపంలో తిరుమల మీద వేంచేసి ఉన్నారు. అటువంటి స్వామివారు కృష్ణావతారమైన వెంటనే రావటం వలన కృష్ణ సంబంధమైన అనేక ఉత్సవ విశేషాలు మనకి తిరుమలలో కనిపిస్తూ ఉంటాయి. ధనుర్మాస వేళ శయనబేరంగా శ్రీకృష్ణ పరమాత్మని వేంచేపు చేయటం మనకందరికీ తెలిసింది. కాబట్టి కృష్ణ పరమాత్మ అయినటువంటి ఆ యొక్క బహునామాలలో గోవిందనామం కూడా ఒకటి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఆ కృష్ణనేమాన్ని గుర్తులు చేస్తూ నాలో స్వామిని దర్శించండి, ఆయన నేను వేరు కాదు, నేను అనపాయిని, నేను ఎవరిని హరివల్లభని అని ఈ విధంగా అమ్మవారు మనకి సందేశాన్ని అందిస్తుందా. ఈరోజు తిరుచానూరంతా బృందావనం, అక్కడ ఉండేటువంటి పుష్కరిణి, యమున, ఇటువంటి అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతిని కలగజేయడానికి అమ్మవారే స్వయంగా కృష్ణ పరమాత్మ రూపాన్ని ధరించి కన్నులకి ప్రేమ. అమ్మవారి యొక్క సూక్తి మనకందరికీ తెలుసు. కాబట్టి ఏనుగులే పరవశించి అమ్మవారిని సేవిస్తూ ఉంటే జ్ఞానం కలిగి విజ్ఞానం కలిగితో మహా అద్భుతమానంగా ఉండేటువంటి దివ్య తిరునామాలతో మనోహరంగా ఈనాడు చిన్న వాసుకి శేషవాహనం మీద దర్శనమిస్తూ ఉన్నారు. చిన్న శేషవాహనం ఈ రోజు రాత్రి, రేపు పెద్ద శేషవాహనం వాసుకి ప్రతీక అని అంటారు. ఈ సమస్తమైన సృష్టిలో భూమి మీద
మొట్టమొదటిగా మనము గజారోహణ పూర్వం అంకురార్పణ చేసేటప్పుడు అందులో ఉండేటువంటి మృత్తిక మట్టిని దేనికి వాడమన్నారు అంటే ఆగమ శాస్త్రం అనేక రకాల మృత్తికలు చెప్పాయి. ఆవు గిట్టల చేత స్పృశింపబడినటువంటి మట్టి, ఏనుగుల యొక్క దంతాల చేత కుమ్మబడినటువంటి పాముకి ఎంతటి గొప్పదైనటువంటి ప్రాధాన్యత ఆగమ శాస్త్రం ఇచ్చిందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే భూమిని ఆశ్రయించుకుని జీవితాన్ని గడిపేటువంటి జీవజాలంలో పాము ప్రథము, సర్పము ప్రథము. అటువంటి దానిగే ఉరగము అని పేరు. ఉరగము అంటే పొట్టతో పాకుతూ ఉంటుంది కాబట్టి దానికి ఉరగము అని పేరు. అటువంటి సర్పముల చేత స్పృశింపబడినటువంటి ఆ మట్టిని తెచ్చి కనుక మనం అంకురార్పణ చేస్తే పాడి పంటలతో దేశం సమస్తాభివృద్ధి చెందుతుంది. అటువంటి వాసుకి సర్పజాతికి మూలంగా నిలిచాడు. ఆ సర్పజాతి మానవ యొక్క క్షేమానికి ఎన్నెన్నో మూలంగా నిలిచాయి. అటువంటి వాసుకుని వాహనంగా చేసుకుని సమస్తమైన జీవరాశులన్నీ మానవులకందరికీ మేలునే కలుగచేస్తాయి అనేటువంటి ఒక జీవ సందేశాన్ని అందించడానికి అమ్మవారు ఈనాడు చిన్న వాసుకిని వాహనంగా చేసుకుని సమస్తమైన ప్రజలకి ఆనందాన్ని కలిగజేస్తుంది. చూడండి, సువర్ణ కాంతులతో ప్రకాశమానంగా ఉండేటువంటి ఆ అమ్మవారి యొక్క వాహనం, కాళ్ళకుండేటువంటి బంగారుపు గజ్జెలు, అమ్మవారు అలంకారం చేసుకునేటువంటి ఆ యొక్క కృష్ణ వర్ణంతో కూడుకున్న దాని మీద బంగారపు అలంకారాలు, చేతిలో వేణు, స్వర్ణ హస్తాలు, అమ్మవారి యొక్క హృదయం మీద మహామేరు పచ్చతో కూడుకున్నటువంటి రవ్వల హారాలు. ఈ కళ్ళతో ఇంకేమీ మనకి చూడబుద్ధి కాపించదు అని అనేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఇంతకన్నా మనోహరమైన దృశ్యం మరొకటి కనబడుతుందా? ఇంతమైన సన్నివేశం మరొకటి ఉంటుందా? ఇది రమ్యాతి రమ్యం. అలంకార శాస్త్రంలో ఆమె సర్వలోకానాం జననీ మత్తి సంభవాం శ్రియమున్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థల స్థితాం. అమ్మని సేవిస్తే నారాయణుణ్ణి సేవించినట్టు, నారాయణుణ్ణి సేవిస్తే అమ్మని సేవించినట్లు అవుతుందా? తిరుమలలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వరుని సేవిస్తే అలాగే అవుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఉతన్ని కూడా అమ్మకి, అమ్మ కటాక్షం ఎక్కువగా ఉంటుంది. స్వామి కొంచెం ఎప్పుడైనా కలుస్తాం, అమ్మ నాన్న అంటాం. ఏదైనా పని పూర్తి అయితే అమ్మయ్య అంటాం. ఆ అమ్మ అందరికీ అమ్మ. అడుగు సేవించుకోండి. తీయరు స్వాములు, పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాళ్ళు, పండితులు, వేద పండితులా అడిమయి చెయ్యవేంటున్నా. స్వామి కోరుకుంటాట ఆదిశేషుడు నిరంతరం కూడా ఒక్క క్షణం కూడా వదలకుండగా స్వామికి కైంకర్యాలు చెయ్యాలి అని కోరతారు. అందుకే స్వామి ఎంతమంది ఎన్ని సేవలు చేసినా శేషశాయిగా మారాడు. అరవణదుయ్ అయర్ వీడే. ఆయర్ వీడే అంటే గోపకులంలో పుట్టిన కృష్ణుడు. ఇందాక చూశాం, కృష్ణుని వాయక చెయ్యయిన అయ్యకిపతి దుష్కృతాంతకుడనలు కూడా అంతము లేనివే. అటువంటి ఆ ఆదిశేషుడు స్వామికి సేవ చేస్తున్నాడు. మరి ఈమె అర్ధాంగి కదా, ఈమెకు సేవ చెయ్యాలి. అందుకని ఆమె కూడా అంగీకరి. ఆదిశేషుడు నుండి మహాగజముల వరకు, ఆ మహాగజములకు కూడా ఏకఛత్రం శ్రీరంగరాజ ప్రణయిని నయనోదంచితాక్షాం. ఈ రోజు ఈ సన్నివేశాన్ని దూరా నుండి సాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం. శివుడు నారాయణుని హృదయవాసిన అయిన అమ్మ కదా, ఎలాంటి వాడైనా కొడుకు కొడుకే, అందరి యందు వాత్సల్యం ఉన్నట్టు మామూలు మానవునకు గనక ఆమె దృష్టి కొంచెం శోకితాత పత్రాలు పట్టుకుని ముక్తాత పత్రముల నీడన ఏనుగు మీద ఎవరు అరవంతురందిట్టు అంటారు. ఆ ఒక పామునేమో వెళ్ళగొట్టేశాడు. అరవిల్పడిద ఛేదించి ఏలుకుంటూ ఉండే స్వామి కొండ రోజు ఛత్రములతోనూ గజములతోనూ వచ్చెను అలమేలు మంగా, వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చ
పక్కన కడియాల పణకి చలంగా వచ్చెను అలమేలు మంగా పగుజవరాలు మాంగళ్యలీల సొంపగుజవరాలు యాల పణకి చలంగా ప్రబల గిలుపు కావలు ముద్దుగులుక నేటి కలికి చూపుల మొనలు తడుకని చిలుక వచ్చెను అలమేలు మంగా ఈ పక్కన కడియాల పణకి చలంగా వచ్చెను